బీజేపీ నేతల కీలక సమావేశం రేపు ఢిల్లీలో జరగనుంది. ఎన్నికల స్ట్రాటజీ, అభ్యర్థుల ఎంపికపై బీజేపీ నేతలు చర్చించనున్నారని తెలుస్తోంది. బీజేపీ నేషనల్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా అధ్యక్షతన సమావేశం జరగనుందని సమాచారం. సునీల్ బన్సల్, జవదేకర్, తరుణ్ చుగ్ ఇతర ముఖ్య నేతలు ఈ సమావేశంలో పాల్గొననున్నారు. బీజేపీ నేతల కీలక సమావేశం రేపు ఢిల్లీలో జరగనుంది. ఎన్నికల స్ట్రాటజీ, అభ్యర్థుల ఎంపికపై బీజేపీ నేతలు చర్చించనున్నారని తెలుస్తోంది. బీజేపీ నేషనల్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా అధ్యక్షతన సమావేశం జరగనుందని సమాచారం. సునీల్ బన్సల్, జవదేకర్, తరుణ్ చుగ్ ఇతర ముఖ్య నేతలు ఈ సమావేశంలో పాల్గొననున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి స్వప్న అందిస్తారు. స్వప్న, రేపు బీజేపీ కీలక నేతల సమావేశం జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. బీజేపీ ముఖ్య నేతలు కూడా ఈ సమావేశంలో హాజరవబోతున్నట్లుగా తెలుస్తోంది. అసలు ఏ అంశాలపై చర్చించే అవకాశం ఉందంటారు? రమాదేవి, ప్రస్తుతం మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం ఎన్నికల స్ట్రాటజీకి సంబంధించినటువంటి అభ్యర్థుల ఎంపికపై మొదటిగా చర్చ ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే మనకు కిషన్ రెడ్డి, లక్ష్మణ్ తో పాటు ఈటల రాజేందర్, లక్ష్మణ్, డీకే అరుణ వీళ్ళకు కూడా కాల్ రావడం జరిగింది. వీళ్ళు కూడా రేపు ఢిల్లీకి వెళ్తున్నారు. వీళ్ళతో పాటు సునీల్ బన్సాల్, అదేవిధంగా జవదేకర్, తరుణ్ చుగ్ వీళ్ళు కూడా వెళ్ళబోతున్నారు. అందరూ కూడా స్ట్రాటజీ కమిటీకి సంబంధించినటువంటి సమావేశంలో పాల్పంచుకోబోతున్నారు. అయితే ఇప్పటికే మనము జనసేనానితో కలిసి వెళ్తారు అనేటువంటి మాటలు వస్తున్న నేపథ్యంలో ఏ విధంగా ఉండబోతుంది ఏంటి అనేది, ముఖ్యంగా మొదటి లిస్ట్ లో 40 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి లిస్ట్ ఇస్తామన్నారు. కాబట్టి ఆ 40 నియోజకవర్గాలు ఏవేవి ఉంటాయి, ఒకవేళ దానిలో జనసేన కోరుకున్నవి ఏమైనా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు పొత్తు అనేది అనూహ్యంగా తెర మీదకి వచ్చింది కాబట్టి ఈ పొత్తు ఏ రకంగా ఉండబోతుంది ఏంటి అనేది చూసుకోవాల్సి ఉంటుంది. మొత్తానికైతే ఓవరాల్ గా ఈ విషయాన్ని మనం తీసుకుంటే రేపు స్ట్రాటజీ కమిటీ సమావేశం ఒకసారి జరిగిన తర్వాత ఎలా ఉండబోతుంది, పొత్తులకు సంబంధించి అదేవిధంగా ఎన్ని సీట్లు సర్దుబాటు చేస్తారు, ఎన్ని సీట్లకు సంబంధించి ముఖ్యంగా ఉన్న 40 సీట్లలో ఈ ఉన్న వాళ్ళలో ఏమైనా మారుస్తారు. ఎందుకంటే కొంతమంది అభ్యర్థులు వేరే ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు, అంటే వేరే పార్టీల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళతో పాటు కొంతమంది ముఖ్య నాయకులు అయితే ప్రస్తుతం మొదటి దఫా లిస్ట్ లో ఉన్నారు. అందులో కాకుండా ఎవరినైనా చేంజ్ చేయాల్సింది ఉంటుంది. అంటే మొదటి నుంచి బీజేపీని ఉన్న వాళ్ళు, లేదా ఇక్కడ వీళ్ళు పోటీ చేస్తే పెద్దగా పోటీలో ఉండరు అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని ఏమైనా తప్పించి ఇంకా కొత్త వాళ్ళని ఏమైనా ఇస్తారా? అండ్ ఈ క్రమంలోనే ఇప్పటికే కిషన్ రెడ్డి 2 సార్లు ఢిల్లీ వెళ్లారు. ఢిల్లీలో ఇదే విషయం మీద మాట్లాడి వచ్చారు. అప్పటికి ఒక క్లారిటీ వచ్చింది అన్నారు. కానీ ఇప్పుడు మనము అనూహ్యంగా తెర మీదకి వచ్చినటువంటి పేర్లు ఇప్పుడు డీకే అన్న కానీ, అదేవిధంగా ఈటల రాజేందర్ కానీ, వీళ్ళని ఎందుకు పిలుస్తున్నారు, వీళ్ళని పిలవడం వెనుక ఏదైనా విషయం ఉందా, ఆయా నియోజకవర్గాలకు సంబంధించి ఏమైనా మార్పులు చేర్పులు ఉండబోతున్నాయి? ఎందుకంటే వీళ్ళు కూడా కీలకంగా ఉన్నారు నాయకులు, వీళ్ళందరితో కూడా చర్చించాల్సిన అవసరం ఉంది. ఈ విషయం తీసుకునే ముందు ఇప్పటికే ఎన్నికలకు సంబంధించినటువంటి సమన్వయ కమిటీకి సంబంధించినటువంటి చూసుకోవాలి. అదేవిధంగా స్క్రీనింగ్ కమిటీలో రాజగోపాల్ రెడ్డి ఉన్నాడు, అదేవిధంగా మేనిఫెస్టోకి సంబంధించి వివేక్ ఉన్నారు. వీళ్ళందరితో కూడా మాట్లాడాల్సినటువంటి అవసరం అయితే ప్రస్తుతం కనిపిస్తుంది. ఆ భేటీ ఏమైనా ఇంటర్నల్ గా ఈ రోజు జరగబోతుందా, రేపు ఢిల్లీకి ఈ నేతలు ప్రాతినిధ్యం వహిస్తూ వెళ్ళి అక్కడ ఏ విషయాల మీద ముఖ్యంగా మాట్లాడతారు? ఈ 40 నియోజకవర్గాలకు సంబంధించి ముందు ఆల్రెడీ బీజేపీ ఎవరినైతే అనౌన్స్ చేస్తుందో అని చెప్పేసి ఒక లిస్ట్ అయితే, అంటే బీజేపీకి సంబంధించి మన దగ్గర ఉన్నటువంటి లిస్టు ప్రకారం కూడా ఇదే ఫైనల్ అనేటువంటి వార్తలు బీజేపీ నుంచి ఇన్ని రోజులు వినిపించాయి. సో రేపు మరి ఏమైనా మార్పులు చేస్తూ ఉంటాయి? ఇప్పుడు మళ్ళీ ఎందుకు నేతలు భేటీ అవుతున్నారు? ఎందుకంటే 3 రోజుల కిందే కిషన్ రెడ్డి మాట్లాడుతూ చెప్పింది ఏంటంటే ఓవరాల్ గా లిస్ట్ అంతా కూడా ప్రిపేర్ అయిపోయింది. ఇప్పటికే సెంట్రల్ ఎలక్షన్ కమిటీకి సంబంధించి అప్రూవల్ కూడా వచ్చింది. లిస్ట్ మేము అనౌన్స్ చేయడం మాత్రమే తర్వాయి అని చెప్పారు. లిస్ట్ అనౌన్స్ చేస్తే జస్ట్ సెంట్రల్ ఎలక్షన్ భేటీ అయితే సరిపోతుంది, ఢిల్లీలో లిస్ట్ అనౌన్స్ చేయొచ్చు. కానీ అలా కాకుండా మళ్ళీ నేతలందరూ వెళ్ళి స్ట్రాటజిక్ కమిటీకి సంబంధించినటువంటి మీటింగ్ జరుగుతుందంటే సంథింగ్ బీజేపీకి సంబంధించి ఇంకా ఏదైనా మార్పుకి సంబంధించినటువంటి శ్రీకారం ఏదైనా జరగబోతుందా? రేపు కొత్త అభ్యర్థులు ఎవరైనా తెరపైకి వస్తారా? ఉన్నటువంటి అభ్యర్థులకు సంబంధించి
ఏమైనా లోటుపాట్లు ఏమైనా గమనించారా? అక్కడ వద్దనుకొని ముఖ్యంగా ఎక్కడైతే సెటిలర్స్ ఉన్నారో అక్కడ ఏమైనా కొత్త విషయాలు వెళ్ళలోకి వస్తాయి, ఏమైనా చూడాలి. రేపటి కమిటీ భేటీ మాత్రం చాలా కీలకంగా ఉండబోతుంది. అండ్ ఇంకొకటి, సెంట్రల్ ఎలక్షన్ కమిటీకి సంబంధించి అంటే ఎన్నికల కమిటీ ఒక్కసారి సమావేశం అవుతుంది, లిస్టు ప్రకటిస్తుంది. ఈ వార్త మనం దాదాపు 3 రోజులు వింటున్నాం. బీజేపీ చెప్పిందైతే 15th రోజే మేము లిస్ట్ ఇస్తాం, ఫస్ట్ లిస్ట్ అని. కానీ ఇప్పటి వరకు లేదు. అండ్ యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు నాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం కూడా రేపు కూడా మనకు ఎన్నికల కమిటీ భేటీ ఉండకపోవచ్చు అని చెప్తున్నారు. ఎందుకంటే వన్స్ ఎన్నికల కమిటీకి ముందుకు వెళ్ళాలంటే ఇక్కడ ఉన్నటువంటి నేతలు ఒక క్లియర్ పిక్చర్ తీసుకొని ఎవరినైతే ఎన్నికల బరిలో దింపబోతున్నారో దాని మీద క్లారిటీ ఉండాలి. కానీ ఈ క్లారిటీ బీజేపీకి రాకపోవడానికి కారణం ఏంటి? ఈ సెక్టర్ ఓట్ కోసం చూస్తున్నారా, లేదంటే బీజేపీకి సంబంధించి టీడీపీకి సంబంధించి ఇంకేమైనా జరుగుతున్నాయా? సో వీటన్నిటికి సంబంధించి కూడా ఒకసారి రేపు భేటీ అవ్వాలి. అండ్ ఎన్నికలు ఒకసారి మనకు బీజేపీకి సంబంధించినటువంటి మొదటి లిస్ట్ వస్తేనే బీజేపీ ఏ రకమైనటువంటి స్టెప్స్ తో ముందుకెళ్తుందనే దాని మీద క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. రమాదేవి. రైట్, థ్యాంక్ యూ స్వప్న.